ప్రతిపాడు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన దిశగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీ సర్పంచుల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనపై సమీక్ష చేపట్టగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మరింత దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా పీఎం సూర్యఘర్ పథకంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు లభించే అదనపు ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు. ఈ పథకం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కంలు కొనుగోలు చేస్తాయని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి త్రాగునీరు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, శానిటేషన్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. సూర్యఘర్ పథకంపై ప్రజల అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం అవుతున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు ప్రజాప్రతినిధులు పాలన ఉండేది. ఇప్పుడు వారి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లని నియమించింది. ప్రతి పంచాయతీకి కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మండలాలకు కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. మండల పరిధిలో సో వీళ్ళందరినీ మనం సమావేశపరిచి ఇప్పుడు అక్కడ ఎండాకాలంలో వెంటనే చేయాల్సినటువంటి పనులు, ముఖ్యంగా కరెంటు విషయం కానీ, మంచినీళ్ళ విషయం కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, మౌలిక వసతులు ఏమున్నా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నిధులను ఖర్చు పెట్టే విషయంలో, అదేవిధంగా P4 విధానం అమలుపరిచేటటువంటి విషయంలో, మరి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచే విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచే విషయంలో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలు ఉన్నాయి, అధికారులుగా ఉండాల్సినటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. కాబట్టి సమర్థవంతమైనటువంటి పాలనతో ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు శీఘ్రంగా అందాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, వారి అందరికీ సహకరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సూర్యఘర్ పథకం గురించి చెప్పండి. ఈ సూర్యఘర్ పథకం పూర్తిగా ప్రజల్లోకి ఇంతవరకు వెళ్ళలేదు. ప్లస్ కొన్ని చోట్ల ఎస్సీలకి, ఎస్టీలకి అంటున్నారు. దీంట్లో బీసీలు, ఓసీలు అందరూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రజల్లోకి ఇంతవరకు వెళ్ళలేదు. గ్రామంలో చూస్తే 1-2 తప్పితే ఇంతవరకు ఎక్కడ. అందుకోసమే కాకుండా గ్రామ స్థాయిలోనే ఈ సూర్యఘర్ పథకానికి చాలా ఖాళీ స్థలాలు అక్కడ పెట్టుకుంటానికి ఏదైనా వీలుంటుందా? చెరువు కట్టలు ఇలా అన్నీ పెట్టుకునే అవకాశం, దాని మీద ఏదైనా దృష్టి పెట్టారు. ఇప్పుడు సూర్యఘర్ అనేటువంటిది మంచి పథకం. సో దీనికి సంబంధించి ప్రజల్లోకి అవగాహన కల్పించే విషయంలో ఇప్పుడు ఏజెన్సీలు ఎవరికి వాళ్ళు పనిచేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే మేము ఏజెన్సీలు అందరినీ కూడా పిలిపించి ఎస్సీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఒక బహిరంగ మీటింగ్ పెడతాం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరినీ కూడా పిలిపించి ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు పెడుతుంది, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, ప్రతి ఇంటికి ఎలా ప్రయోజనం ఉంటుందన్న వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలకు అయితే ఒక ఎస్ఎఫ్టీకి ₹1 రెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు రూప్ టాప్ మీద పెట్టేది అంటే దాదాపు మినిమం ₹250 ప్రతి నెల వాళ్ళకి కరెంటు ఫ్రీగా రావడంతో పాటు ₹250 వాళ్ళకి సేవింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మరి 25 సంవత్సరాలు అంటే దాదాపు లక్షల్లో వస్తుంది. ఇవన్నిటిని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని వర్షాకాలంలో ఏమైనా ఇబ్బంది, ఆ వర్షాకాలంలోకి దీనికి సంబంధం ఉండదు. ఇది గ్రిడ్కి వెళ్తుంది. గ్రిడ్ నుంచి మామూలుగా కరెంట్ రావాల్సినటువంటి సందర్భంలో కరెంట్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధం లేదు. వాటన్నిటిని కూడా వివరించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అట్లాగే ఇది ఇండివిజువల్గా ఉండేటటువంటి బెనిఫిట్ స్కీమ్ కాబట్టి ఒకవేళ ఏదైనా పంచాయతీలకు కానీ, గ్రామాల్లో ఉండేటటువంటి ఆఫీసులకు సంబంధించి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి దానికి ఏమైనా ఇవ్వడానికి అవకాశాలను కూడా